హన్నాస్ ప్రేయర్ అండ్ ప్రామిస్ టు ద లార్డ్. అన్న దేవునికి ప్రార్థన చేసింది, దేవునికి వాగ్దానం కూడా చేసింది, దేవుని సన్నిధిలో మొక్కుకున్నది. ఏమని మొక్కుకున్నది చూడండి. అట్లాంటి అంటే నీకు పిల్లలు లేరు కదా, నీకు సంతానం లేదు కదా. ఇంకోటి ఏంటంటే దేవుడే అది అనుమతించలేదు. 5వ వచనం చివరి భాగంలో యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశారు. ఎవరు సంతానం లేకుండా ఆపేది? దేవుడు. అందుకే గర్భఫలం ఇచ్చేది ఎవరు, ఆపేది ఎవరు? దేవుడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యెహోవా 6వ వచనం, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి, అంటే దేవుడే నిలిపివేసేది. తనకు ఒక సమయం ఉంటుంది, తనకు ఒక ఉద్దేశం ఉంటుంది, దాన్ని బట్టే దేవుడు నిలిపివేసేది, అనుమతించేది అనే విషయాన్ని గ్రహించాలి. అయితే ఈ సందర్భంలో ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నది. ఆమె ప్రార్థన ఎలా ఉందంటే ఒక మొర పెట్టుకునేటువంటి తత్వం అన్నమాట. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆమె ఏదో ప్రార్థన చేస్తూ పెనిన్నాని రివెంజ్ తీసుకునేటట్లుగా ప్రార్థన చేస్తుందా? చెల్లి ఉంది కదా, తోటికోళ్ళు, పెనిన్నాని రివెంజ్ తీసుకునేటట్లుగా ఆమెకి 5 పిల్లలు అయితే నాకు 6 నువ్వు ప్రభువా, వాళ్ళందరూ పట్టుకున్నారు, నాకు పొడుగాలు నువ్వు ప్రభువా, వాళ్ళు నల్లగున్నారు, నాకు ఇంకా తెల్లగా మెలమెల మెరిసిపోయి హీరోయిన్లు నువ్వు ప్రభువా, ఆమె కులుకొని చావాలి ప్రభు అని అనట్లేదు. ఇక్కడ రివెంజ్ ప్రేయర్ కాదు ఇక్కడ. సో ఒక ప్రార్థన, ఒక మీనింగ్ఫుల్ ప్రేయర్ చేస్తున్నది హన్న, ఒక మీనింగ్ఫుల్ ప్రేయర్ చేస్తుంది. అందుకనే మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే అది పిల్లలనే కాదు, ఇంక వేరే సమస్య అయినా కానీ ఒక శ్రద్ధాశక్తులతో ఒక మీనింగ్ఫుల్ ప్రేయర్ని మనం ఎప్పుడు కూడా చేయాలి. ఒక అర్థవంతమైనటువంటి ప్రార్థనని మనం చేయాలి. ఆ దుఃఖంలో వేరే వాళ్ళని దూషించేటువంటి విధంగా, వేరే వాళ్ళని తొక్కివేసే విధంగా, నన్ను ఇంకా గణపరచు, నన్ను హెచ్చించు ప్రభు అన్నట్లుగా కాకుండా ఒక అర్థవంతమైనటువంటి ప్రార్థనను మనం చేయాలి. అందుకనే ఆమె అట్లాంటి ఒక ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన కూడా ఏదో మిడిమిడిగా చేయట్లేదు. ఆమె ఎలా ప్రార్థన చేస్తుందంటే దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుండెను. బహుగా ఏడ్చుండి దేవునికి రోధించుచున్నది. తర్వాత ముందు వచనాలు చూస్తే ఆమె నోటిలో మాట్లాడుకుంటూ ఉందట. అంటే పెదవులతో 12వ వచనంలో ఏలయనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొనెను. అంటే ఆమె ఏమన్నా మందు తాగిందేమో, మందు అంటే చనిపోయేది కాదు, ఈ బయట తాగే ఈ మందులు. సో ఆల్కహాల్ ఏమైనా తీసుకుందేమో, అందుకని ఆమె మత్తురాలై ఏదేదో మాట్లాడుతుంది, పెదాలు మాత్రమే కదులుతున్నాయి అని అనుకున్నాడు. లేదు లేదు, నేను ప్రార్థనలో ఉన్నాననేటువంటి విషయం ఆమె తర్వాత చెప్తుంది. అంటే మనస్సులో మూలుగుచూ ఉన్నది. పెద్ద పెద్ద మాటలు, మంచి మంచి మాటలు అక్కడ ఉపయోగించి ఏం మాట్లాడలేదు, కానీ హృదయంలో ఆమె మూలుగుచూ పెదవులతోనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నది. ఆమె ప్రార్థన ఎలా ఉందంటే ఒక ఉద్దేశపూర్వకంగా ఉంది, ఒక వాగ్దానపూర్వకంగా, అంటే ఒక ప్రామిస్ చేసుకుంటుంది. దేవునికి ఒక ప్రామిస్ చేసుకుంటూ ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రామిస్ చేస్తుందో ఒకసారి చూడండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ టు ద లార్డ్. ఏమంటుంది చూడండి, 11వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నా బాధను, నా శ్రమను చూచి చూడుము దేవా, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొనుము. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ప్రభువా, నేను ఇక్కడ ప్రామిస్ చేసుకుంటున్నాను, నీ సన్నిధిలో, నేను నీ సన్నిధిలో మొక్కుకుంటున్నాను. ఏంటి ప్రభా, నీవు నీ సేవకురాలైన నా ఎడల కనికరం చూపించి, నా శ్రమను చూచి నా వైపు దయ చూపించి ఒక్క మగపిల్లవాడిని దయచేస్తే నేను తనని నీకు మాత్రమే సమర్పించి నీ సన్నిధిలో సేవ చేయడానికి నేను ఇచ్చేస్తానని చెప్పి అదే చెప్తుంది. వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతును. ఫర్ యువర్ సర్వీస్, నీ చిత్తానికి, నీ ఉద్దేశానికి, నీ సన్నిధికి నేను, నీ యొక్క పనికి నేను అప్పగిస్తాను. తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక, అంటే ప్రత్యేకపరచుకోవడం. అంటే మనం అలా చేయాల్సిన అవసరం లేదు, జుట్టు అనవసరంగా పెంచి సాధుల్లాగా ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. అయితే అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆనవాయితీ అన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దేవునికి మాత్రమే ఇచ్చేటువంటి బిడ్డను ఎవరికి ఇస్తానంటుంది? దేవునికే ఇస్తానంట.
ఇప్పుడు చూడండి, పెనిన్నా మీద కోపమా? ఇట్స్ ఏ మీనింగ్ఫుల్ ప్రేయర్, ఏ పర్పస్ఫుల్ ప్రేయర్. మన జీవితంలో కూడా ఒక దుఃఖము, ఒక బాధ, ఒక వేదన ఉన్నట్లయితే దాన్ని మనం ఎలా చేయాలంటే దేవుని సన్నిధిలో ఆయన ప్రేరేపించిన విధముగా ఒక ఉద్దేశానుసారంగా మనం ప్రార్థన చేయాలి. పిల్లలు లేరా? పిల్లలు లేనప్పుడు ప్రభువా, పిల్లలు ఉన్నప్పటికీ పిల్లలు లేనప్పటికీ కూడా మనం చేయాల్సిన ప్రార్థన ఇదే. ప్రభువా, నా పిల్లలు చెడు మార్గంలో వెళ్లకుండా, ఉన్నటువంటి ఈ పిల్లలు పాప మార్గంలో వెళ్లకుండా ఉంచినట్లయితే, వారి పరిశుద్ధంగా ఉంచినట్లయితే, వారి ద్వారా మా కుటుంబానికి అవమానం కలగకుండా నువ్వు కాపాడినట్లయితే, అలా ఉంచి వారిని నీ కొరకు ప్రత్యేకపరుస్తాము ప్రభువా, నీ సేవకులకి ఇస్తాము. ఇంకోటి ఏంటంటే, దేవుని సేవ చేసే వాళ్ళకి పిల్లల్ని ఇచ్చేవారు తక్కువయ్యారు. సో అట్లాంటి వారికి మేము పిల్లల్ని ఇస్తాము, లేకపోతే నీ సేవకి వీరిని అర్పిస్తాము, వారు త్యాగపూరితంగా నీ కొరకు జీవిస్తారు ప్రభు అని మనం దేవుని సన్నిధిలో మొక్కుకోవాలి. అది పద్ధతి. పిల్లలు లేని వారు ఇంకా దేవునికి మేము ఇస్తాం ప్రభు అని చెప్తే దేవుడు ఇస్తాడని మాత్రం చేయొద్దు. అది మనకు హృదయంలో ఉండేటువంటి నిశ్చయత. దేవుడు మేము ఇస్తాం ప్రభు అంటే దేవుడు ఇస్తాడు, తర్వాత లాక్కున్న తర్వాత మన ఇష్టానుసారం చేయొచ్చు అనుకోవచ్చేమో. లేదు, ఇట్స్ ఏ కమిట్మెంట్ టు ద లార్డ్. దేవునికి సమర్పించుకోవాలి. సో ఉద్యోగం గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రభువా, నాకు జాబ్ లేదు ప్రభు, నాకు ఏమీ లేదు ప్రభు, ఉద్యోగం ఏం ప్రభు, దాన్ని చేసుకుంటూ నీకు నేను నమ్మకంగా బ్రతుకుతాను ప్రభు, నేను దాన్ని చేసుకుంటూ ఇంకా నీ సేవలో నేను కొనసాగుతాను ప్రభు అని చెప్పాలి. ఇప్పుడు పెళ్లి కావట్లేదు అనుకో, పెళ్లి గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, నాకు మంచి విశ్వాసం ఇవ్వు ప్రభు, నాకు విశ్వాసం ఇచ్చినట్లయితే మేము కుటుంబంగా ఇంకా మేము కలిసి నీ సేవను ఎక్కువగా చేస్తాం ప్రభు, కుటుంబంగా ఇంకా మేము పరిశుద్ధంగా జీవిస్తూ నీ సేవలు ఇంకా పాల్గొంటాం. నాకు మంచి విశ్వాసం ఇవ్వు ప్రభు, మంచి జాబ్ ఇవ్వు ప్రభు, నేను దేవుని సరికి దగ్గరగా ఉండే ఒక జాబ్ ఇవ్వు, ఇంకా నేను గణపరిచి నీ సేవలో, నీ యొక్క పనిలో నేను ముందుకు వెళ్తాను ప్రభు. ఇట్లాంటి ప్రామిసెస్ మనం చేసుకోవాలి. వీ హ్యావ్ టు ప్రామిస్ టు ద లార్డ్. దేవుడిచ్చే ప్రేరేపణ బట్టి దేవుని సన్నిధిలో మనం మొక్కుకోవాలి. ఇట్స్ ఏ మీనింగ్ఫుల్ ప్రేయర్ అన్నమాట. సో కాబట్టి మనము కూడా మన యొక్క జీవితంలో కొన్ని మొక్కుబడులు చేసుకోవాలండి, కొన్ని మొక్కుబడులు చేసుకోవాలి. ప్రభు, నేను అనారోగ్యంతో ఉన్నాను, నా సమస్య బాగాలేదు, నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను లేవలేకపోతున్నాను, నేను నడవలేకపోతున్నాను, నాకు మంచి ఆరోగ్యం ప్రభు, నేను నీ కోసం నడుస్తాను, నీ సేవ కోసం నడుస్తాను, నీ పనిలో నడుస్తాను, ఈ సమయాన్ని నీకు ఇస్తాను ప్రభు, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు ప్రభు, నేను ఉదయాన్నే లేచి నేను నీ సన్నిధిలో నేను గోచాడుతాను, ప్రార్థనలు ఎక్కువగా గడుపుతాను ప్రభు, నాకు మంచి సమయాన్ని ఇవ్వు ప్రభు, నాకు జాబ్లో టైం దొరకట్లేదు, మంచి టైం నీవు ప్రభు, ఆ టైం నేను నీకోసం ఇస్తాను ప్రభు. వీ హ్యావ్ టు గివ్ ప్రామిస్ టు ద లార్డ్. నువ్వు ఇచ్చే సమయాన్ని నీకోసం వాడతాను. సో ఇట్లాంటి ప్రామిసెస్ని, ఒక మీనింగ్ఫుల్ ప్రేయర్స్ని మనం కలిగి ఉండాలి. హన్నా అదే చేసింది. హన్నా తాను చేసినటువంటి ప్రామిస్ ఎట్లాంటి, ఇట్స్ ఏ వండర్ఫుల్ ప్రామిస్ అన్నమాట. మనము కూడా ఒక శ్రేష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ప్రార్థన చేయాలి. ఏదో ప్రార్థన చేస్తున్నాం కదా అని రావాలి, అది నాకంతా కూడా రావాలి, వచ్చేసి పడేయాలి, నాకు అన్నీ రావాలి, అన్నీ సమకూర్చబడాలి. మనం ప్రార్థన చేయాలి దేవుని ఉద్దేశానుసారంగా ప్రతిదీ జరగాలని. ఏది అడిగినా ఎందుకు అడుగుతున్నాం అది ఇంపార్టెంట్. ఏది అడిగినా, ఒకరోజు బ్రదర్ చెప్తూ వచ్చాడు, అబ్రహాం థామస్ బ్రదర్, ఆస్క్ ద లార్డ్. ఏమడుగుతావు? నాకు 1 lakh శాలరీ కావాలి ప్రభు అని అడుగు. ఆస్క్ ద లార్డ్, దేవుడు ఇస్తాడు. కానీ దాన్ని నువ్వు దేనికి ఉపయోగించాలో కూడా చెప్పు. నీకు 1 lakh శాలరీ కావాలని అడుగు, కానీ దేనికి ఉపయోగిస్తున్నావో అడుగు. అది కూడా నువ్వు చెప్పాలి. దానికి యు ఆర్ అకౌంటబుల్. సో ఒక పర్పస్ ఉంటుంది ప్రతిదానికి. నాకు ప్రాపర్టీ, మంచి ప్రాపర్టీ ఇవ్వు ప్రభు, ల్యాండ్ ఇవ్వు ప్రభు, మంచి హౌస్ ఇవ్వు ప్రభు. ఎందుకు అడుగుతున్నావు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? సో ప్రాపర్ రీజన్ అనేది అక్కడ ఉండాలి. ఇక్కడ హన్నా చేసినటువంటి ప్రార్థనలు అలానే ఉంది. ఒక మగపిల్లాన్ని ప్రభువా నీ కోసం నేను ఇచ్చేస్తాను. ఇట్స్ హైలీ కమిటెడ్. అంటే తన యొక్క ప్రార్థనా జీవితం చాలా గొప్పది. తను కలిగి ఉన్నటువంటి మనస్తత్వం కూడా చాలా గొప్పది. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా అక్కడ బలి అర్పించడానికి వెళ్తూ ఉంటారు. ఇది మొదటి విషయం. మన యొక్క ప్రార్థనలు ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి, మన యొక్క ఒక ఉద్దేశపూర్వకంగా ఆ యొక్క ప్రార్థనలు ఉండాలి అని హన్నా జీవితం ద్వారా మనం నేర్చుకున్నాం. హన్నాస్ ప్రేయర్ అండ్ ప్రామిస్ టు ద లార్డ్. తర్వాత మనం రెండో విషయాన్ని మనం చూద్దాం. హన్నాస్ ప్రిపరేషన్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్. హన్నాస్ ప్రిపరేషన్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ అంటే హన్నా ఏదైతే ప్రామిస్ చేసిందో దానికోసం ఎలా సిద్ధపడదో కూడా మనం చూద్దాం.
అంటే ప్రామిస్ చేసిన దాన్ని నిర్వర్తించాలి కదా. ఏం కాదు, అప్పుడు చేసావు, ఏదో అయిపోయింది, ప్రభా క్షమించి ప్రభా, ఒట్టు తీసి గట్టు మీద పెడుతున్నా అనడానికి లేదు ఇక్కడ. ఒట్టు తీసి గట్టు మీద పెడుతున్నా, ఫస్ట్ది నేను తూచి కట్టానే కదా, అవసరం లేదు, పక్కన పెట్టేస్తున్నా అనడానికి లేదు ఇక్కడ. ఇక్కడ ఎలా ప్రిపేర్ అయింది అనేది ఒకసారి మనం చూద్దాం. ఒట్టు తీసి గట్టు మీద పెట్టిందా, దాన్ని నిర్వర్తించడానికి ఎలా సిద్ధపడదో మనం ఒకసారి మనం చూద్దాం. అక్కడ 1వ అధ్యాయము 19వ వచనము బి పార్ట్ నుంచి మనం చూద్దాం. అంటే కింద, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను కనుక అన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగిన అనుకొని వానికి సమూయేలును పేరు పెట్టెను. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి నర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్నా, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉన్నట్లుగా నేను వాడిని తీసుకొని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారుని పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచుండెను. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడే ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడలను, తూమెడు పిండిని, ద్రాక్షారసము తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. సో వాట్ ఏ ప్రిపరేషన్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిస్. చక్కగా మొక్కుకున్నది, దేవుడు తనని జ్ఞాపకం చేసుకున్నాడు, ఒక మగబిడ్డనిచ్చాడు, సమూయేలు అనేటువంటి పేరు పెట్టింది. తర్వాత ఏమైందంటే, ఇప్పుడు యెహోవాకు మొక్కుకునేటువంటి సమయం వచ్చింది. ఏటేటా వెళ్తుంటారు కదా బిడ్డను కనది. ఇప్పుడు ఏం చేసిందంటే, వాళ్ళ ఆయన, మరి వెళ్దాం రమ్మా, మనం ఏటేటా వెళ్తుంటాం కదా, పద వెళ్దాం అన్నాడు. ఏమన్నదంటే, నేను రాను, నేను ఇప్పుడు రాను. 22వ వచనం, బిడ్డ పాలు విరుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వానిని తీసుకొని వద్దునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. నేను తాను పాలు మాన్పించేంత వరకు నేను దగ్గర ఉంచుకుంటాను, తర్వాత ఇక వాడు వెళ్ళిపోతే ఇక మళ్ళీ రాకుండా ఉన్నట్లు ఇక అప్పుడు నేను పంపిస్తాను అని ఆమె సిద్ధపడదు అనమాట. యాక్చువల్గా ఎప్పటి వరకు వాళ్ళు పాలిస్తారు అంటే దాదాపు 3 years వరకు కూడా పాలిస్తారు, మిల్క్ ఫీడింగ్ ఇస్తారు అన్నట్లుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలామంది డాక్టర్స్ దాదాపు మినిమం 2 years కంపల్సరీగా ఇస్తేనే వాళ్ళు హెల్తీగా ఉంటారు. అయితే ఇక్కడ ఈ 3 yearsకి వీరికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే దేవుని గురించి నేర్పించేటువంటి ఒక పద్ధతి అన్నమాట. మనం మోషే తల్లి గురించి కూడా చూసినప్పుడు ఆ మోషే తల్లి కూడా తనని పెంచినట్లుగా చూస్తాం కొంచెం పెద్దవాడు అయ్యేదాకా. అంటే చిన్న ప్రాయంలో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని గురించి నేర్పిస్తారు. పిల్లలు ఇప్పుడు కూడా మనం కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు. ఏంటంటే 8 నెలలు ఉన్నటువంటి ఒక పాప అన్నీ గుర్తుపెట్టుకుంటుంది, అన్నీ ఐడెంటిఫై చేస్తుంది, అన్నీ చెప్తుంది. 3 years వచ్చినటువంటి బాబు ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానం. వారు ఈవెన్ కడుపులో ఉన్నప్పుడు కూడా చిన్నగా ఒక 5 నెలలు దాటిన తర్వాత నుంచి కూడా ప్రతి దానికి కూడా రెస్పాండ్ అవుతారట. వాళ్ళు ప్రతిదీ గుర్తుపెట్టుకోగలుగుతారట. వాయిసెస్ని, సౌండ్స్ని, మ్యూజిక్ని వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే సువార్త కూడా చెప్తారు వాళ్ళు కడుపులో ఉన్నప్పుడే. సో ఇది వాళ్ళ తర్వాత గుర్తుపెట్టుకుంటారు. తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటే వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారనమాట. వాళ్ళు చిన్నోళ్ళు కదా, పెద్ద వాళ్ళకి ఏం తెలియదు అన్నట్లు అనుకుంటాం. లేదు, వాళ్ళకి అన్నీ కూడా గుర్తుంటాయి. తర్వాత వాళ్ళు పెద్దవాడైన తర్వాత వాటి నుంచి తొలగిపోవడం అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది కదా. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. సామెతలు 22:6లో రాయబడ్డది. సో కాబట్టి ఈమె ఆ పని చేసింది. ఇక్కడ ఆమె పాలు మరిచేంత వరకు తన దగ్గర ఉంచుకొని ఇవంతా కూడా వాళ్ళు నేర్చుకుంటూనే వస్తున్నారు. ఎందుకంటే దానికి ముందు ద్వితీయోపదేశ కాండం ఉన్నది మనకి. ఆ ఖండాలన్నింటిలో కూడా మోషే ధర్మశాస్త్రంలో ఇవన్నీ కూడా రాయబడ్డాయి కదా.
మీ పిల్లలకు నేర్పించమని. సో అట్లాంటి ఒక పద్ధతిని ఏమో అనుసరించి బాబుకి అన్నీ కూడా నేర్పించింది. తాను నేర్చుకొని ఇక వెళ్ళిన తర్వాత ఇక అక్కడే స్థిరపడాలని. ఇట్ ఈస్ ద ప్రిపరేషన్. ఇది ఒక మంచి పద్ధతి అన్నమాట. సో ఏదో నామకార్థంగా ఇచ్చేయాలి కదా, తలనొప్పి వచ్చింది, ఇక ఎప్పుడు ఇవ్వాలి, లేక పుట్టాడు, వీటిని ఒక్కడిని ఉంచుకుంటే బాగుంటుందేమో, ఒక నలుగురుంటే ఒకరిని ఇచ్చేదాన్ని అనుకోలేదు. సో ఒక సిద్ధపాటు చేసింది. తర్వాత ఏంటంటే సమయం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే 24వ వచనంలో, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్ష తిత్తుని తీసుకుని షిలోహులోని మందిరమునకు వచ్చెను. అక్కడ ఇవన్నీ కూడా సిద్ధపరచుకొని అక్కడ తీసుకొచ్చి ఆ ఏలీతో చెప్తున్నాడు. ఎందుకంటే ఏలీ ప్రార్థన చేశాడు. తాను అక్కడ ప్రార్థనలో ఉన్నప్పుడు ఏలీ తనని దీవించాడు. ఏలీ అక్కడ యాజకుడిగా ఉన్నాడు. ఏలీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఏలీతో ఏమంటున్నదంటే, నా ఏలిన వాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. అప్పుడు నేను ప్రార్థన చేశాను, నీవు దీవించావు. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. దేవుడు నా మనవి ఆలకించి ఉన్నాడు. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. నేను అప్పుడు చేసుకున్న ప్రమాణం ప్రకారం నేను చేస్తున్నాను. కాబట్టి తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఎలా మొక్కాడు? తనకెలా తెలుసు మ్రొక్కడం? తల్లి నేర్పించు. ఇంకా చిన్నవాడయ్యే ఉన్నాడు. చిన్నవాడయ్యి ఉండి ఏం చేస్తున్నాడు? దేవునికి మొక్కెను అన్నాడు. హౌ హీ లెర్న్? సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్. వారి యొక్క బాధ్యత వారికి నేర్పించడం, దేవుని గురించి ఆ యొక్క బాధ్యతలు నేర్పించడం. తర్వాత ఆమె అట్లాంటి చక్కటి ప్రిపరేషన్తో తీసుకొచ్చి అక్కడ సమర్పించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇట్లా ఎంతోమంది దేవుని నిమిత్తము తమ యొక్క బిడ్డలను కూడా ఇచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు. చైనాలో పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు ఒక ఆమెకి తన యొక్క కుమారుని పంపించింది. నువ్వు సేవకి వెళ్ళరా, అక్కడికి దేవుని పరిచర్య చాలా ఉంది, నశించిపోతున్న ఆత్మలు చాలా ఉన్నాయి, దేవుని సువార్తను ప్రకటించు, దేవుని ప్రేమను ప్రకటించమని పంపించింది అవకాశం వచ్చినప్పుడు. సో వీళ్ళు కూడా సిద్ధపడ్డారు పిల్లలు. అట్లయితే ఏమైందంటే చైనాకి పంపించినప్పుడు ఆ కొడుకు చచ్చిపోయాడు. అప్పుడు యుద్ధాలు జరుగుతుంటే ఇబ్బంది, కొడుకు చచ్చిపోతే తర్వాత ఏం చేసిందంటే తర్వాత ఇంకొక కొడుకు ఉన్నాడు, ఇంకొక కొడుకుని కూడా పంపించాడు. ఇట్లా దాదాపు 3-4 పంపించారు. తర్వాత ఇంకేంటంటే ఆమె ఏడుస్తుంది, దేవుని సన్నిధిలో ఏడుస్తుంది. ఎందుకు అని అంటే ఇంక పంపించడానికి నాకు పిల్లలు లేరు అని, ఇంకా పంపించడానికి నాకు పిల్లలు లేరే అని ఆమె ఏడుస్తుంది. అంటే ఇంకా ఉంటే దేవుని సేవ నిమిత్తము పంపిద్దాం. కానీ మనం ఏమని ఆలోచిస్తామంటే వీడుంటే వీడి ద్వారా మనం ఎంత లాగొచ్చు, వీడికి ఎంత వస్తుంది, వీడి రేట్ ఎంత, వీడు పెద్దవాడైన తర్వాత ఏం ఉద్యోగం చేయాలి. సో వాడికి మనకి ఎవరికంటే మనకు దాసుడు, ఇంటికి దాసుడు, ఇక కట్టేసినటువంటి దూడ, ఇక ఎటు రమ్మంటే అటు పోవటం, ఎటు పోతే అటు తోలుకుపోవటమే. కానీ ఇక పెళ్ళి అయిన తర్వాత కూడా తోలి రేటు కట్టి పంపించినట్టుగా తోలిస్తూ ఉంటారు. ఎందుకు? లాభమే, ఏదైనా లాభం. కాబట్టి కుమారులకు మనకి ఏదైనా లాభం వస్తుందా అన్నట్లుగా మనం చూసుకుంటూ ఉన్నామే. కానీ ఇక్కడ ఎంతమంది త్యాగపూరితంగా ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మన థింకింగ్ ప్యాటర్న్ మారాలి. మనం కూడా వీ హ్యావ్ టు గివ్ అవర్ పోర్షన్ టు ద లార్డ్. దేవునికి మనం 10% ఇవ్వాలంటూ ఉంటాం కదా, అంతకంటే మనం ఎక్కువ ఇవ్వాలని కూడా మాట్లాడుతూ ఉన్నాం కదా. మరి మనకి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆస్తిలో కూడా మనం ఇవ్వాలి కదా. పిల్లలు అనేటువంటి ఆస్తుల నుంచి కూడా దేవుని పని నిమిత్తం మనం ప్రత్యేకపరిచి ఇవ్వాలి కదా, ఆయన సన్నిధికి, ఆయనకు పరిచయ నిమిత్తం మనం ఇవ్వాలి కదా. సో వీ హ్యావ్ టు గివ్ టు ద లార్డ్ అవర్ పోర్షన్. సో ఇట్లాంటి కమిట్మెంట్ మనం కలిగి ఉండాలి. ఆ కమిట్మెంట్ వలన చక్కటి రిజల్ట్స్ని ఆమె చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఆమె గ్రేట్ వర్షిప్ని కూడా అక్కడ చేసింది. ఆ యొక్క ప్రిపరేషన్లో భాగంగా, దాన్ని ఫుల్ఫిల్ చేసే భాగంగా ముందుకు వెళ్ళిపోయి తన యొక్క కొడుకుని సిద్ధపరిచింది. అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయింది, కోడల్ని కూడా అన్ని అర్పించడానికి. ఇవన్నీ కూడా అక్కడ చెల్లించిన తర్వాత ప్రభుని స్తుతించే విధానం చూస్తే ఇట్ ఈస్ ద గ్రేట్ వర్షిప్ ఎవర్. యూ కెన్ సీ దట్. 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చదివితే
ఆమె చేసినటువంటి ప్రార్థన చాలా వర్షిప్ చాలా వండర్ఫుల్గా ఉంది. ఒకసారి చదవండి గట్టిగా, ఒకరు మైక్ తీసుకొని చదవండి. గివ్ దట్ మైక్, రీడ్ ఇట్. హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనని, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలం కలిగెను. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అచ్చయపడను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీకు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుడి వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. యెహోవా అనంత జ్ఞానీయము దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వ మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన వీలుకాండ్రు ఓడిపోదురు, చుట్టిన వారు బలం ధరించుదురు. చాలు. సో ఇక్కడ కొన్ని నేను మెయిన్ హైలైట్ చేస్తాను. 5వ వచనంలో 2వ భాగంలో, గొడ్రాలు 7 పిల్లలను కలును, అనేకమైన పిల్లలను కలిగినది కృషించిపోవును. అంటే దేవుడు ఎలా అయినా మార్చగలడు. గొడ్రాలకి సంతానాన్ని ఇస్తాడు, అనేక మంది పిల్లలు కలిగిన వాడిని కృషించిపోయేటండి దేవుడు ఎలా అయినా చేయగలడు. అవిధేయత వలన, లేకపోతే విధేయత వలన ఆశీర్వదిస్తాడు, అవిధేయత వలన నెట్టివేస్తాడు. 7వ వచనం, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు. దరిద్రం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే సమస్తం జరిగించేవాడు. ఆయనకి సమస్తం కూడా అధికారం ఉన్నది, చేయగలడు. 9వ వచనం, తన భక్తుల పాదంలో తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. బలము తర్వాత, దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడను జయమునందడు. ఎంత బలం ఉన్నా కానీ ఉపయోగం ఉండదు. సో ఎందుకంటే తాను అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంది. తనకు కొన్ని సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, అంటే సంతు లేని దాన్ని పిల్లలు గలవాలిగా దేవుడు చేశాడు. ఒక సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. సో వండర్ఫుల్గా అక్కడ బ్లెస్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇట్లాంటి మాటలు 2వ వచనంలో, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయం ఏది లేదు. 3వ వచనంలో, యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఆయన ఎట్లాంటి కార్యాలైనా చేస్తాడని, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మన బలముతో మనం ఏదో చేయొచ్చు అనుకుంటాం, ఏమీ జరగదు. ఆయన కృప లేనిదే ఏమీ సంభవించదు, ఆయన సహాయం లేనిది ఏమీ కూడా జరగదు. కాబట్టి వీ హ్యావ్ టు సబ్మిట్ టు ద లార్డ్. ప్రతిదీ కూడా ఆయన సబ్మిట్ చేసుకోవాలి. మనకు ఉన్నదైనా ఆయన సబ్మిట్ చేసుకోవాలి, మనకి లేని పరిస్థితినైనా కానీ ఆయనకి మనము సబ్మిట్ చేసుకోవాలి. అంతేగాని మనం గర్వించడానికి, గర్వపు మాటలు మాట్లాడడానికి ఉండకూడదు. సో కాబట్టి మనం 10 మంది పిల్లలు కలాలి, వాళ్ళు నిరుపయోగం అయితే ఉపయోగం ఏముంది? ఒక్కడే కన్నా వాళ్ళు దేవుని చిత్తం ప్రకారం ప్రయోజకుడైతే అంతకంటే బ్లెస్సింగ్ ఏముంది? సో కాబట్టి వీ హ్యావ్ టు థింక్ లైక్ దట్. దేవుని చిత్తానుసారంగా ప్రతిదీ కూడా మనం జరిగించాలి. ఒక స్త్రీ సూసన్నా వెస్లీ దాదాపు 11 మందిని కానీ దాదాపు ఇద్దరు చనిపోయారు. 9 మందిని దేవుని మార్గంలో ఒక వండర్ఫుల్గా పెంచింది. దేవుని సేవలో, దేవుని యొక్క పనిలో వాళ్ళు వండర్ఫుల్గా వాడబడ్డారు. జాన్ వెస్లీ అనేటువంటి గొప్ప దేవుని సేవకుడు ఆ కుటుంబం నుంచి వచ్చాడు, ఎన్నో దేశాలకు పంపించబడ్డారు. సో అట్లా ఆమె పిల్లల్ని సబ్మిట్ చేసింది, దేవునికి అప్పగించింది. ఆ సూసన్నా వెస్లీ దేవుడు గొప్పగా హెచ్చించారు. ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి, ప్రార్థన తర్వాతే భోజనం, ఒక పద్ధతి, ఒక క్రమ పద్ధతి, అబద్ధం ఆడడానికి లేదు. ఒక లిస్ట్ పెట్టింది, జాగ్రత్త కలిగి ఉండాలని కొన్ని రూల్స్ పెట్టుకుంది. దేవుణ్ణి మహిమపరిచే విధంగా తన పిల్లల్ని ట్రైనప్ చేసింది. దేవుడు బ్లెస్ చేశాడు. సో ఇట్లాంటి కమిట్మెంట్స్, ఇట్లాంటి ప్రిపరేషన్స్ ఉండాలని మనం చేస్తున్నాను. సో వండర్ఫుల్గా తాను ప్రభువుని ఆరాధించినట్లుగా కూడా మనము ఇక్కడ చదువుతాం. అయితే తర్వాత విషయానికి మనం వెళ్దాం. తర్వాత చివరి విషయం ఏంటంటే, హన్నాస్ కమిట్మెంట్ టువర్డ్స్ ద ప్రామిస్. హన్నాస్ కమిట్మెంట్స్ టువర్డ్స్ హర్ ప్రామిస్. ఏదైతే తను వాగ్దానం చేసిందో ఆమె ఒక కమిట్మెంట్, ఒక నిబద్ధతతో తర్వాత కూడా కొనసాగింది. ఇదంతా కూడా సబ్మిట్ చేసింది కదా, పిల్లోడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టింది కదా. ఇప్పుడు ఎట్లా అంటే ఆ కమిట్మెంట్ కొనసాగించింది. సరేలేరా, మరి ఏదో అయిపోయింది. అప్పుడు ఒక 4 సంవత్సరాలు సర్వీస్ చేసావు కదా, ఇక వచ్చాయి. ఇక 10 సంవత్సరాలు చేసావు కదా, చేసిన సేవ చాలే, ఇక
నువ్వు వచ్చేసేయి అని అందా? లేదు. నీకు అయిపోయింది, అయ్యింది ఏదో అయిపోయింది, చేసిన వరకు చాలు. నీకంటూ ఒక ఇల్లు లేదు, నీకంటూ ఒక మరి గూడు గుడ్డ అన్నీ కూడా చూసుకోవాలి కదా. కొంచెం కొంత సంపాదించుకుని ఎందుకంట అన్నట్లుగా ఇక్కడే మాట్లాడట్లేదు ఆమె. సో ఆమె కమిట్మెంట్ ఎట్లుందంటే జీవితాంతం వరకు. అందుకని ఇందాక 28వ వచనంలో 1వ అధ్యాయం, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడగునని చెప్పెను. ఫర్ హిస్ లైఫ్ లాంగ్ he is going to serve the Lord. He will be in the presence of the Lord. He will be used for the Lord అనేటువంటి ఒక కమిట్మెంట్ దానికి కలిగి ఉన్నది. అయితే ఆ కమిట్మెంట్కి ఆమె కొనసాగించింది. ఈ 2వ అధ్యాయము 18-19వ వచనంలో మనం చదువుదాం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. ప్రతి సంవత్సరం ఆ తల్లి ఆడికి వస్తూ ఉన్నది. ఇక్కడేమో కొడుకు, వాడు చిన్నోడు, వాడు దేవుని సేవ చేస్తున్నాడు, అక్కడ దేవుని సన్నిధిలో ఉంటాడు, ఏలీ ప్రవక్త దగ్గర యాజకుడి దగ్గర ఉంటూ ఉన్నాడు. ప్రతి ఏటేటా వచ్చినప్పుడల్లా ఏం చేస్తుందంటే ఒక అంగీ ఒకటి కుట్టి తీసుకొచ్చి అక్కడ బలి అర్పించడానికి వచ్చినప్పుడు తన కొడుకు ఇచ్చేదన్నమాట. ప్రతి సంవత్సరం అలా బట్టలు పంపిస్తూ సహాయం చేస్తూ వచ్చింది. సో ఇంత వండర్ఫుల్గా తాను ఎప్పుడు కూడా బ్యాక్ స్లైడ్ అయినట్లుగా తనని వెనక్కి తీసుకెళ్ళాలి అన్నట్లుగా కూడా ఆమె ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఏ రెగ్యులర్ విజిట్ టు ద లార్డ్స్ ప్రజెన్స్. ఆమె అనుదినం కూడా దేవుని సన్నిధికి వెళ్తూనే ఉన్నది. ఎక్కడ కూడా ఆమె తగ్గలేదు, ఆమె కమిట్మెంట్ కూడా తగ్గలేదు. దేవుడు ఇంకా బ్లెస్ చేస్తూ తనని వాడుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకనే తన ప్రేయర్ లైఫ్ ఆ ప్రేయర్ లైఫ్, ఆ రెగ్యులర్ విజిట్ ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తుంది వాళ్ళ యొక్క బాబుకి. అంతేగాని ఎక్కడ కూడా డిస్కరేజ్ చేసినట్టు కూడా కనిపించట్లేదు. ఎట్లాంటి ఎంకరేజ్మెంట్ అంటే ఇక తాను దేవుని సన్నిధిలో పూర్తిగా కమిట్ అయిపోయి ఇక సేవలో కొనసాగుతున్నాడు. ఎంత వండర్ఫుల్గా అంటే తన యొక్క ప్రార్థనలు, తన తల్లి ప్రార్థనలు, తల్లి ఇచ్చినటువంటి కలిగి ఉన్న కమిట్మెంట్ తన యొక్క కుమారుడు కనిపించినట్లుగా అంత వండర్ఫుల్గా దేవుడు బ్లెస్ చేశాడు. ఎవరిని? శామ్యూయల్. సమూయేల్ని అక్కడ అంత గొప్పగా బ్లెస్ చేశాడు. కొన్ని వచనాలు మనం చదువుదాం. 2వ అధ్యాయం 26వ వచనంలో మనం చదివితే, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఈ మాట మనం ఎక్కడ చదువుతాం? యేసుక్రీస్తు జీవితం గురించి మనం చదువుతాం. లూకా సువార్త 2వ అధ్యాయం చివరి భాగంలో ఆయన దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని. సమూయేలు కూడా యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. దేవుని యొక్క దయను పొందుకుంటున్నాడు. దినదినం కూడా దేవుని యొక్క దయ కనికరం తన మీద ఉంటూ ఉన్నది. బహుశా తన యొక్క తల్లి కూడా అంటే చిన్నవాడు కదా, దిక్కులేని వాడు కదా, మేము అక్కడ ఎవరూ లేరు కదా, నీ యొక్క కనికరము, నీ యొక్క దయ, నీ యొక్క సహాయము తన మీద ఉంచు ప్రభువా అని వేడుకుంటుంది. దేవుని యొక్క కృపా కనికరం వారి ఎడల ఉంచాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. సో దేవుని యొక్క సహాయం తన యందు ఉన్నది. దేవుడు కనికరించాడు. తాను కూడా ప్రార్థనలో కూడా ఎదుగుతూ ఉన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎదుగుతున్నాడు. అక్కడ బాలుడైనటువంటి ఆ వ్యక్తి పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 35వ వచనం, తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమించును, అతను నా యోచనను బట్టి నాకు అనుకూలమైన యాజకత్వము జరిగించును అనేటువంటి మాట యాక్చువల్గా ఒక ప్రవక్తకి చెప్పనడం జరిగింది. అంటే ఒక నమ్మకమైనటువంటి పరిచారకుడిని దేవుడు నియమించుకుంటాడని ముందుగానే ఒక ప్రవక్త చెప్పాడు. అట్లనే ఈ బాలుడు కూడా దాని ప్రకారం దేవుడు కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. తర్వాత అదే 3వ అధ్యాయము 11వ వచనంలో, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరూ అందరి చెవులు గింగురుమనును అని అంటాడు. ఏంటంటే దేవుని యొక్క వాక్కు వారికి ప్రత్యక్షం కావట్లేదు. ఏ దినముల్లో? అప్పుడు ఏలీ ఉన్న కొన్ని సంవత్సరాలలో చివరి కాలంలో దేవుని వాక్కు వారికి ప్రత్యక్షం అవ్వట్లా. ఇప్పుడు ఏంటంటే ఏలీ ఏమో దేవుని ఆ యొక్క మందిరంలో పడుకున్నాడు. ఇక వాళ్ళు ఒక దీపం పెట్టుకొని ఈ యొక్క సమూయేలు కూడా నిద్రపోతున్నాడు. సమూయేలు చిన్నవాడు కదా. సో అప్పుడు ఒక స్వరం వినిపిస్తుంది. ఏంటి ఆ స్వరం? ఏంటంటే 4వ వచనంలో, యెహోవా సమూయేలును పిలిచెను 4వ వచనంలో. తర్వాత 6వ వచనంలో, యెహోవా మరలా సమూయేలును
పిలువగా. తర్వాత 7వ వచనంలో సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. సో యెహోవాకు అతనికి అప్పటి వరకు తెలియదు కాబట్టి తనకి ఏం అర్థం కావట్లేదు దేవుడు పిలుస్తున్నా కానీ. సో తర్వాత ఏలీ ఈ విషయాన్ని గ్రహించి దేవుడు యెహోవా నీతో మాట్లాడాలనుకుంటున్నాడు కాబట్టి నీ వెళ్ళి చిత్తం ప్రభువా అని చెప్పమని చెప్తాడనమాట. అప్పుడు సమూయేలు ఎలా రెస్పాండ్ అయ్యాడో మనం చూద్దాం. 10వ వచనంలో తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మనెను. ఏలి ఇలానే గైడ్ చేస్తాడు. నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్ఞ ఇమ్మనెను. నీ దాసుడు ప్రభా నాతో మాట్లాడు, ఏం చేయాలి, చిత్తం ప్రభా మేమేం చేయాలి, నేనేం చేయాలి అంటే హీఈస్ లెర్నింగ్. ఇప్పుడు దేవుని వాక్కు ఎవరికీ రావట్లేదు, తనకే వచ్చింది. ఎందుకు? దేవుని యొక్క కృప కనికరం. దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, దేవుని ఉద్దేశానుసారంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. తన యొక్క కుటుంబీకుల ప్రార్థన, తన యొక్క తల్లి ప్రార్థన వారికి ఉపయోగపడుతున్నది. అందుకే అనేక మంది ప్రార్థన సహాయం మనకు అవసరం. దాన్ని బట్టి దేవుని యొక్క కృపలో, దాని యొక్క కాపుదలలో మనం ఉంటాం. ఆయన విధేయులమై మనం నడుచుకుంటూ ఉంటాం. ఇట్లనే ఈ స్త్రీ కూడా అట్లనే ప్రార్థన చేస్తూ వచ్చి ఉండొచ్చు. బహుశా సమూయేలు అలా ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు. దేవుని వాక్కు తనకి ప్రత్యక్షమై గొప్ప కార్యాలని తర్వాత చూశాడు. తర్వాత ఇక చెప్పుకుంటూ పోతే గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు 3వ అధ్యాయం 18వ వచనం నుంచి 21వ వచనం వరకు చదివితే సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలి విని సెలవిచ్చిన వాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అని చెప్పాను. అంటే దాని అర్థం ఏంటి? యాక్చువల్గా ఏలీ కుమారులు చక్కగా ఉండట్లేదు, వారిని శిక్షించబోతున్నాను అనేటువంటి విషయాన్ని, వాళ్ళ కుటుంబాన్ని అందరూ కూడా నాశనం చేయబోతున్నాను అనే విషయాన్ని సమూయేలుకి దేవుడు బయలుపరిచాడు. మరి ఇప్పుడు సమూయేలు ఏలీకి చెప్పకుండా ఉంటాడా? చెప్పకుండా ఉన్నాడు. పొద్దున్నే తలుపులు తీసి బాగానే కాముగా ఉన్నాడు. కానీ ఏలీ పిలిచాడు. దేవుడు నీకేం చెప్పాడో ఒక్కటే కూడా నువ్వు దాచుకోకుండా మొత్తం చెప్పన్నాడు. వెంటనే సమూయేలు ప్రతిదీ కూడా దాచుకోకుండా క్లియర్గా చెప్పేశాడు. సరే, దేవుని దృష్టికి జరిగింది, ఆయనకు అనుకూలమైంది జరిగింది కాక అనే విషయం తనకు అర్థమైపోయి వాళ్ళు మరణం అయిపోతున్నారనే విషయం ఏలీకి అర్థమైపోయింది. తర్వాత సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదీ తప్పిపోలేదు. స్టాండింగ్ ఫర్ ద లార్డ్. సో తాను దేవుని కోసం నిలబడినటువంటి రీతి ఏది తప్పిపోలేదు. అంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. తాను వాగ్దానం చేసినా దేవుడు తనకి ఏదైతే చెప్తున్నాడో యథార్థంగా నడుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడేనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలందరూ తెలుసుకొనిడి. మరియు షిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలందరిలో వెల్లడి ఆయను. సమూయేలు ఇంకా ఆశీర్వదింపబడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. సమూయేలు అట్లా హన్నా కమిట్మెంట్ వలన తన యొక్క కుమారుడు ఆశీర్వదింపబడిన రీతి ఇట్స్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్. ఎట్లా అంటే మహారాజు దావీదు మహారాజు అని మనం చెప్పుకుంటామా? దావీదు మహారాజుని ఫస్ట్ అనాయింట్ చేసింది ఎవరు? అభిషేకించింది సమూయేలు. మొదటి రాజు అయినటువంటి సౌలుని అభిషేకించింది ఎవరు? సమూయేలు. సో ఇట్లాంటి యాజకత్వపు పని, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండి ఇంత గొప్పగా తన యొక్క జీవితాంతం కూడా ఎట్లాంటి రిమార్క్ లేకుండా సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి మనకు సమూయేలు. తన యొక్క లైఫ్ను చూడండి, జీవితాంతం వరకు తను నమ్మకంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తాడు. సో అట్లా హన్నా తీసుకున్నటువంటి ఆ నిర్ణయం వలన దేవుడు వండర్ఫుల్గా తనని బ్లెస్ చేశాడు, ఆశీర్వదించాడు, ఫలింపచేశాడు, ఎంతో గొప్పగా హెచ్చించినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. అయితే చివరిగా ఏంటంటే ఇట్లా ఆమె ఆ కమిట్మెంట్ వల్ల ఏమైందంటే దేవుడు ఆమెని ఇంకా ఆశీర్వదించాడు. ఈ వచనాన్ని చదివి ముగించుకుందాం. 2వ అధ్యాయము 20-21. 2వ అధ్యాయం 20-21. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళి యెహోవా హన్నాను దర్శించి ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను.
అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. చూసారా, దేవుడు దర్శించినప్పుడు హన్నాకి మళ్ళీ ఏమైంది? 3 కుమారులు 2 కుమార్తెలు. సో వండర్ఫుల్ బ్లెస్సింగ్స్. దేవుడు మరలా కనికరించాడు. సో తన యొక్క కమిట్మెంట్ వల్ల ఇంకా షీ రిసీవ్డ్ మోర్ బ్లెస్సింగ్స్. అప్పుడు లేవు, ఉన్న ఒకే ఒక కుమారుడు, నెక్స్ట్ పుడతారో లేదో తెలియదు, ఒకడు ఉంచుకొని ఒకడు పంపించడానికైనా దేవుని సేవకి ఒకే ఒక కుమారుడు లేక పుట్టాడు, కానీ దేవునికి అర్పించేసింది. కానీ ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి మిగతా 2 కుమారులు, 3 కుమారులు, 2 కుమార్తెలు, బహుశా వారిని కూడా దేవుని మార్గంలోనే ఆమె పెంచుంటుంది. ఇక ఈ కుమారుడిని అలా పెంచిందంటే మిగతా వాళ్ళు ఇంకా కూడా వండర్ఫుల్గా ఆమె పెంచే ఉంటాం. సో దేవుడు అట్లాంటి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. అందుకనే ఒక వాక్యం చదువుతాం ఇక్కడ 2వ అధ్యాయము 30వ వచనం చివరి భాగంలో, 2వ అధ్యాయం 30వ వచనం చివరి భాగంలో, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. నన్ను గనపరచు వారిని నేను గనపరచెదను. షీ హానర్డ్ ద లార్డ్, దట్స్ వై గాడ్ హ్యాస్ హానర్డ్ హర్. సో ఇఫ్ యూ హానర్ ద లార్డ్, గాడ్ విల్ హానర్ యూ. దేవుడిని నువ్వు గనపరిస్తే దేవుడు నిన్ను గనపరుస్తాడు. దేవుని గనపరిచేటువంటి మనం నిర్ణయాలు తీసుకోవాలి. అట్లాంటి కమిట్మెంట్స్ మనం కలిగి ఉండాలి. అట్లాంటి వాగ్దానాలను దేవునికి మొక్కుడు బళ్ళు మన దేవుని సన్నిధిలో మనం చేసుకోవాలి. ఇది హన్నా జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి విషయాలు. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. హన్నా ప్రేయర్ అండ్ ప్రామిస్ టు ద లార్డ్, అండ్ రెండోది ఏంటి? హన్నా ప్రిపరేషన్ టు ఫుల్ఫిల్ దట్ ప్రామిస్ ఆల్సో. చివరిగా మనం చూసినట్లయితే హర్ కమిట్మెంట్ టువర్డ్స్ హర్ ప్రామిస్. ఆమె ఏదైతే ప్రామిస్ చేసిందో హర్ కంటిన్యూస్ కమిట్మెంట్ మనం చూస్తాం జీవితాంతం, ఇక అంతే. సో కాబట్టి దేవునికి మనం కొన్ని సమర్పించుకున్నామంటే అలానే ఉండాలి. ఇక అయిపోయింది, ఇక చాలులే అని వెనక్కి తిరగడం కాదు. నేను ఒకటి చెయ్యాలి అనుకున్నట్టయితే వీ షుడ్ హ్యావ్ ఏ కమిట్మెంట్. దేవునికి మరి నేను మాట ఇచ్చాను, నేను చేయాలి, నేను వెళ్ళాలనుకుంటున్నాను, దేవునికి నేను మాట ఇచ్చాను, దేవునికి నేను విన్నవించుకున్నాను. ఐ హ్యావ్ టు డూ ఇట్, ఐ హ్యావ్ టు గో ఫర్ ద లార్డ్, ఫర్ ద గాడ్స్ పర్పస్ అండ్ గాడ్స్ సేక్. సో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. ఆ నిర్ణయాలను బట్టి ఎన్నో బ్లెస్సింగ్స్ దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక.